పిఎఫ్ మనం మెయింటైన్ చేసాం కదా. సో ఇప్పుడు ఒక ఎంప్లాయ్కి పిఎఫ్ మెయింటైన్ చేయాలి అంటే మనం PA30కి వెళ్ళి ఏ డేటా అయినా మాస్టర్ డేటా అయినా మెయింటైన్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఎంప్లాయ్ ఉన్నాడు, ఈ ఎంప్లాయ్ పిఎఫ్ మెయింటైన్ చేయాలంటే ఇన్ఫోటైప్ 587 అని ఇక్కడ ఇన్ఫోటైప్స్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎందుకనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ప్రొవిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్కి నేను ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అని కొట్టి హలో అన్నయ్య, క్లాస్ రికార్డ్ చేస్తున్నారా? చేస్తున్నా. ఓకే. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ట్రస్ట్ ఐడి ఇవ్వాలన్నమాట. ఇక్కడ పెన్షన్ నెంబర్ కింద ఒక నెంబర్ ఇచ్చేసాను. సెలెక్ట్ చేయగానే ఇప్పుడు ఈ ఎంప్లాయ్కి ఏంటంటే పెన్షన్ ఇచ్చినటువంటి ఇక్కడ రీజనల్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ ఇవ్వండి. ఓకేనా. సో ఇక్కడ అర్థమవుతుందమ్మా, మనం ఏం చేసామంటే ఒక పిఎఫ్ పెన్షన్ ఐడి అనేది మనం దీనికి ఇస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ ప్రొవిడెంట్ ఫండ్ అనే దానికి ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ ఎంప్లాయ్కి పిఎఫ్ ఇస్తుందన్నమాట. ఓకేనా. పిఎఫ్ అంటే ఏంటంటే, పిఎఫ్ ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే 12% ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఏమో ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకేనా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని బేసిక్ పే ప్లస్ డీరెలవెన్సెస్ ప్లస్ ఏమైనా అలవెన్సెస్ కన్సిడర్ చేస్తాడు. ఓకేనా. అంటే ఈ 12% ఆఫ్ ద దీంట్లో కట్ చేసుకుంటాడు అనమాట. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే 8.33% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. అంటే ఏంటంటే కంపెనీ వాడు పే చేస్తారనమాట.
ఓకే. ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఇదే కాన్క్లూషన్ చేసాం, చేసి ఎంప్లాయీకి పిఎఫ్ అనేది ఇచ్చేసామాట. ఓకే. ఇప్పుడు ఈ ఎంప్లాయీకి పేరోల్ రన్ చేస్తే హ్మ్. ఏమైనా చదివావా ఎన్ని రోజులు? ఆమె లైట్గా చూసుకున్నాను కుదిరినప్పుడు. సరే మొత్తం ప్రాక్టీస్ చేయండి ఒకసారి. షూర్ చేస్తాను. డిలీట్ చేస్తే వస్తున్నారు. ఈ సిస్టంలో డిలీట్ చేస్తూ పోతున్నాను, అది మెయిన్ ప్రాబ్లం. వీళ్ళకి పెచ్చిన క్లాస్ సరికి విన్స్ అవ్వరు, ఎలా పెట్టుకోవాలి కూడా తెలియక మొత్తం డిలీట్ చేసి వస్తున్నారు. ఒకటమ్మా, మామూలుగా కొన్నిసార్లు కంపెనీలు ఏమంటారంటే టెస్ట్ రన్ చేసేసి అది వేరియంట్ కింద సేవ్ చేయండి అంటారు. ఓకే. ఓకేనా. వేరియంట్ అంటే ఏం లేదు, మరి ఇది సేవ్ కొట్టి ఏది గ్రూప్?
Just ఇలా సేవ్ చేసాం అనుకోండి. తర్వాత ఇక్కడ గెట్ వేరియంట్ అని ఉంది కదా, గెట్ వేరియంట్కి వెళ్ళి ఇక్కడ ఏవిస్ టెస్ట్ ఉంది కదా, అంటే ప్రతిసారి మనం ఎంటర్ చేయక్కర్లేదన్నమాట, ఓకే. అలా వచ్చేస్తుంది అంతమాట. మ్మ్. దాన్ని వేరియంట్ అంటారు. ఓకే. ఓకే. ఈ 580 సేవ్ చేశాం కదా, మ్మ్.
యాక్చువల్లీ ఇక్కడ టెక్నికల్ వేస్టర్స్ వస్తాయి, మరి ఇక్కడ ఎందుకు పోవట్లేదు తెలియట్లేదు. ఒకసారి చూపిస్తాను. ఓకే అన్న. ఏంటి అంత సౌండ్ వచ్చేస్తున్నది? వేరే సిస్టమ్లో చూపిస్తా. ఓకేనా, ఇక్కడ ఎందుకో మరి రావట్లేదు. ఓకే అన్న. అక్కడ టీఎఫ్ సిరీస్ అనేది టెక్నికల్ వేస్టప్స్ వస్తాయి అన్నమాట. వీళ్ళు సిస్టంలో ఏం చేస్తున్నారంటే డిలీట్ చేస్తున్నారు. సో ఓకే. దానివల్ల ఇంకా రేపు నుంచి క్లాస్ దీంట్లో చెప్పేస్తానండి. ఓకే అన్న. ఎందుకంటే దాంట్లో డిలీట్ చేస్తున్నారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మొత్తం నేను ఇదంతా చేయాలి, సెటప్ చేయాలి, పర్సనల్ ఏరియాస్ చేయాలి. అంటే కొంచెం ఇది స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేయాలి, చిన్నగా కనిపిస్తుంది లెటర్స్. ఇది అవ్వట్లేదు, మీరు ట్రై చేసాం కానీ అవ్వట్లేదు.
ఓకే అండి. ఓకే. పర్లేదండి. ఇక్కడ చూసారమ్మా 3F1, 3F3, 3F4, 3F5 ఇలాగా టెక్నికల్ వే స్టెప్స్ వచ్చినాయి కదా. హలో, నేను వింటున్నాను. ఇవన్నీ ఏంటంటే పిఎఫ్ ఒక టెక్నికల్ వే స్టెప్స్ అనమాట. ఓకే. సో వీటిని ఏమంటారంటే ఇవన్నీ పిఎఫ్ క్యాల్కులేషన్ బ్యాక్ ఎండ్ క్యాల్కులేట్ చేస్తే ఇప్పుడు ఎంప్లాయ్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అంటే 9,000, ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్ ఎంత ఇచ్చారు 8,459, పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఎంత 541 రూపీస్, మంత్లీ పిఎఫ్ ఎంత కట్ అవుతుంది, యాన్యువల్ పిఎఫ్ ఎంత. ఇప్పుడు యాన్యువల్ పిఎఫ్ అంటే 357 ఏంటి మంత్లీ వీళ్ళకి ఎంత కట్ అవుతుంది 9,000 కట్ అవుతుంది పిఎఫ్. ఓకేనా. సో ఇప్పుడు యాన్యువల్లీ ఇది 3 months రన్ అయింది పేరు. ఓకేనా, అందుకని ఇక్కడ 27,000 చూపిస్తుంది. ఓకేనా. సో వీటిని టెక్నికల్ వే స్టెప్స్ అంటారండి. టెక్నికల్ వే స్టెప్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్ ఎండ్లో ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తుంది. ఓకేనా. సో దానివల్ల ఇది యూజ్. మీకు ఇందాక స్టెప్స్ చూపించాం కదా, సేమ్ స్టెప్సే. ఇప్పుడు ఇక్కడ పేయింగ్ టువర్డ్స్ ఈడిఎల్ అడ్మిన్ ఛార్జెస్ అని ఉంది కదా. సో నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి ఇక్కడ చూసారండి, ఇందాక మనకి 3F7, 3F8, 3F9 రాలేదు. హలో హలో ఓకేనా. ఇందాక మనకి ఇక్కడ 3F7, 3F8, 3F9 అనేది ఈ 3 వే స్టెప్స్ రాలేదు.
అవును కదా. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే పేయింగ్ టువర్డ్స్ ఈడిఎల్ఐ అడ్మిన్ ఛార్జెస్ అని ఇచ్చానమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్లీ ఈడిఎల్ఐ అడ్మిన్ ఛార్జెస్ అని ఏంటి అంటే ఇప్పుడు ఈ అమౌంట్ ఉంది కదా 32.50 అని, ఓకేనా. 32.50 ఇంటూ 1 lakh అయిపోతుంది. ఎందుకంటే మీకు టెక్నికల్ వే స్టెప్స్ ఇచ్చాను గుర్తుందా? ఇక్కడ చూసారా 3Fs అని అంటే ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్ ఇంటూ 1 lakh, 3F8 ఈడిఎల్ఐ అడ్మిన్ ఛార్జెస్ ఇంటూ 1 lakh, 3F9 పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ ఇంటూ 1 lakh. ఈ అమౌంట్ అనేది 1 lakhకి మల్టిప్లై అవుతుంది అంట. సో ఈ 1 lakh నుంచి నేను ఏం చేశాను అంటే నేను ఒక పీసీఆర్ రాశాను. దానివల్ల ఈ 1 lakh అనేది మల్టిప్లికేషన్ అనేది అవ్వట్లేదు. అంటే ఇక్కడ డైరెక్ట్ అమౌంట్ అడ్మిన్ ఛార్జెస్ ఏమో 825 రూపీస్ వచ్చింది, ఐడియల్ అడ్మిన్ ఛార్జెస్ ఏమో 0.65 పైస్ తీసుకుంది, మిగతా 32.50 తీసుకుంది. అది ఎలా రాస్తాం, ఎక్కడ ప్లేస్ చేస్తాం అనేది నేను చూపిస్తాను. ఇక్కడ INN1 అని దగ్గరికి వెళ్ళి అది పీసీఆర్ ఎలా రాయాలో నేను చెప్తాను, ఓకేనా. జస్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఈపీసీఆర్ వల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ డివిజన్ అనేది అయిపోతుంది అన్నమాట. అది ఎలాగో చూపిస్తాను మీకు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే KGNU అనేది కాన్స్టెంట్ అనమాట. ఆ కాన్స్టెంట్లో 1 lakh అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను పీసీఆర్ ఎలా రాయాలో నేను చూపిస్తాను. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్ అనేది 32.50 ఉంది కదా, అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే 32,50,000 అవుతుంది, ఓకేనా. సో నేనేం చేస్తున్నాను, ఈ కాంట్రిబ్యూషన్ అమౌంట్ అనేది నేను తగ్గించేస్తున్నాను అన్నమాట. అంటే ఏం చేస్తున్నాను, అమౌంట్ డివైడెడ్ బై KGU అని GENU అంటే కాన్స్టెంట్ అనేది 1 lakh కాన్స్టెంట్ అనమాట. సో నేను 1 lakhతో డివైడ్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నాను, ఆ అమౌంట్ అనేది దీంట్లో పుష్ చేయగానే అప్పుడు ఏమవుతుందంటే 32.50 అనేది అవుతుంది. పీసీఆర్ ఎలా రాయాలి అది దాంట్లో చూపిస్తాను నేను. అంటే ఇక్కడ ఆల్రెడీ రాస్తాను కాబట్టి ఇక్కడ ఎందుకు రావట్లేదు నాకు తెలియట్లేదు. మేబీ ఏమైనా డిలీట్ చేసారో లేదో తెలియట్లేదు. యాక్చువల్ అయితే రావాలి. సో మనం ఇప్పుడు పీసీఆర్ రాస్తున్నాం, ఓకేనా. జాగ్రత్తగా విన్నాను. హలో వినిపిస్తుందా? హలో మీ వాయిస్ చాలా స్లో ఉంది, అందుకని ఒక్కసారి వాల్యూమ్ పెంచుతాను. హలో వినిపిస్తున్నాను. వినిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే
ఈ P02లో మనం ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక మీకు ట్రాన్సాక్షన్ కోడ్స్ ఇచ్చాను కదా, P01 అనేది స్కీమా. ఓకేనా, మామూలు స్కీమా అంటే ఏంటంటే స్కీమా అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఫంక్షన్స్ and rules that help to run a payroll. స్కీమా అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ వల్ల అంటే మనం రాసే రూల్స్ వల్ల అది ఎగ్జిక్యూట్ చేసి పేరోల్ అనేది రన్ చేస్తుందండి. ఓకేనా, పీసీఆర్ అంటే ఏంటంటే PCR is a rule that help to fulfill the requirement that not possible through standard system. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మనకి ఇక్కడ అడ్మిన్ ఛార్జెస్ అనేది నేను ఇచ్చేసాను కదా, ఇప్పుడు ఇక్కడ అడ్మిన్ ఛార్జెస్ అనేది నేను ఇచ్చానండి. ఓకేనా, ఇక్కడ అడ్మిన్ ఛార్జెస్ అవగానే అప్పుడు ఏంటి ఈడిఎల్ఐ అడ్మిన్ ఛార్జెస్ అనేవి ప్రతిదీ ఇందాక చూసారా 32.50 ఉంది, నెక్స్ట్ 0.6 ఉంది, 825 ఉంది. అది ప్రతి దానికి 1 lakh మల్టిప్లై అయిపోతుంది అన్నమాట. సో ఆ 1 lakh మల్టిప్లై అవ్వకుండా నేను ఏం చేస్తానంటే ఒక రూల్ అనేది రాస్తాను. అది ఎలా రాస్తామంటే P02కి వెళ్ళి మనం ఒక రూల్ ఎలా రాయాలో చెప్తున్నాను. ఓకేనా, రూల్ ఎప్పుడు 9తో కానీ జెడ్తో కానీ స్టార్ట్ చేయాలి. అది అంటే అవి కస్టమైజ్ చేసినట్టు అనమాట మనం. ఓకేనా, ZAB ZAPF. ఓకేనా, నేను ఇప్పుడు ఈ రూల్ రాయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ క్రియేట్ అని కొడితే ఓకేనా, ఇక్కడ ప్రోగ్రామ్ క్లాస్ ఉంది కదా, ప్రోగ్రామ్ క్లాస్ ఏంటంటే అది పేరోలా టైమా అనేది మనం ఇక్కడ వెరిఫై చేస్తాం అన్నమాట. సి అంటే పేరోల్, ఓకేనా. సి అంటే పేరోల్ అన్నమాట. టీ అంటే టైం. ఓకేనా, కంట్రీ గ్రూపింగ్ వచ్చి 40 అన్నమాట. 40 అంటే ఇండియా. కానీ టైంకి వచ్చి ఏం చేస్తామంటే టీ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ టైంకి ఏంటంటే టైం ఎప్పుడు కంట్రీ స్పెసిఫిక్ ఉండదండి. అంటే టైం ఏంటంటే ఇప్పుడు ఇండియాకి పేరోల్ డిఫరెంట్, యూఎస్కి పేరోల్ డిఫరెంట్గా ఉండదు. కానీ టైం అట్లా కాదు, కంట్రీ స్పెసిఫిక్ కాదు. సో అక్కడ ఏం చేస్తామంటే స్టార్ మెయింటైన్ చేస్తాం. స్టార్ ఏంటంటే ఆల్ కంట్రీస్ మాట.
సి అంటే పేరోల్. ఓకేనా? టైంకి ఒక్కదానికే మనం ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం అంటే సేవ్ చేస్తాం. ఎస్ కొట్టి ఇక్కడ ఉంది కదా చేంజ్ అని, మనం చేంజ్ అనేది క్లిక్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే రూల్ ఎలా రాస్తామంటే ఇక్కడ జెడ్ఏబిఎఫ్ ఉంది కదా, దానికి స్టార్ అనేది జాగ్రత్త చూడండి. నేను ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిట్ బటన్, క్రియేట్ బటన్ ఉంది కదా, దాన్ని క్రియేట్ అని కొట్టగానే ఇక్కడ నాకు ఒక డాట్ వచ్చింది. మనం ఏంటంటే ప్రతి పీసీఆర్లో ఫస్ట్ స్టార్తో మెయింటైన్ చేస్తాం. స్టార్ ఏంటంటే అన్ని గ్రూపింగ్స్కి అలౌ చేయాలా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్ ప్లేస్లో 1 ఇచ్చాను అనుకోండి, మనం స్టార్టింగ్లో ఈఎస్జీ అంటే ఈఎస్జీ గ్రూపింగ్ ఫర్ పీసీఆర్, ఈఎస్జీ గ్రూపింగ్ ఆఫ్ పీసీఆర్ అని ఒక మెయింటైన్ చేస్తాం. 1, 2 అలా మెయింటైన్ చేస్తాం. గుర్తుందా మీకు? పేరులో స్టార్టింగ్లో మెయింటైన్ చేస్తాం. ఓకే అండి. గుర్తుందా మీకు? గుర్తులేదా? చెప్తాను సార్. ఇదిగోండి, ఈఎస్జీ గ్రూపింగ్ ఫర్ పీసీఆర్ అనేది అవర్లియా, పీరియడిక్, ఓకే ఓకే ఓకే. మెయింటైన్ గుర్తుంది. చేస్తాం. గుర్తుందా? గుర్తొచ్చింది. సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ మనం స్టార్ అనేది మెయింటైన్ చేస్తామండి. అంటే స్టార్ ఏంటంటే అన్ని గ్రూపింగ్స్కి అలౌడ్ అనమాట. లేదు నేను ఓన్లీ 3 మెయింటైన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, 3కి మెయింటైన్ చేస్తాను. ఇక్కడ 3 ఇస్తాను నేను. స్టార్ ఇచ్చేసి 3 ఇస్తాను. స్టార్ ఇచ్చేసి నేను ఏడిడిడబ్ల్యూటీ స్టార్ అని ఇచ్చేస్తాను. అంటే ఏంటంటే అప్పుడు ఏమవుతుంది అంటే అది కన్సిడర్ చేయదు, ఇంకా మిగతా గ్రూపింగ్ను రీడ్ చేస్తుంది అప్పుడు. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ స్టార్ సెలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ ఇక్కడ క్రియేట్ కొడుతున్నాను. క్రియేట్ కొడితే సేమ్ లెవెలా, సబ్ లెవెలా, క్యాన్సిల్. సేమ్ లెవెల్ అంటే దీనికి ఈక్వల్గానే ఒక లెవెల్ వస్తుంది. ఓకేనా? సబ్ లెవెల్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. స్టార్ తీసుకుంటాం. స్టార్ తీసుకుని 3F7/3F8/3F9. సో ఇప్పుడు నేను ఇలాగే ఎంటర్ చేసి వచ్చేసింది నాకు. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ 3 వే స్టెప్స్కి నేను క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పోవాలంటే ఎంటర్ కొట్టండి, పోతుంది. ఓకేనా? సో ఈ స్టార్ ఏంటంటే ఈ 4 స్టార్స్ ఏంటంటే ఈ వేస్ట్ టైప్స్ అన్నిటికీ రిప్రజెంట్ చేస్తానమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి సబ్ లెవెల్ ఇచ్చి ఇక్కడ ఏం మెయింటైన్ చేయని అవసరం లేదు. సో అందుకని నాకు అది వేరే వేస్ట్ టైప్స్ నాకు అవసరం లేదు. సో నేను అందుకని ఏడిడిడబ్ల్యూటీ స్టార్ అనేది ఇచ్చేస్తాను అనమాట. అంటే ఈ 3 వేస్ట్ టైప్లు కాకుండా ఇంకా ఏమైనా వేస్ట్ టైప్ వస్తే అవుట్పుట్ టేబుల్కి డైరెక్ట్గా కన్సిడర్ చేయమని. ఓకేనా? ఒకవేళ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది నేను ఇప్పుడు డీయాక్టివేట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ స్టార్ పడితే డీయాక్టివేట్ అయినట్టు.
చాలా ఓపెనింగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి ఎస్ఐపిలు. ఓకే. చాలా కాల్స్ వస్తాయి. మ్మ్. ఇప్పుడు చూసారా 3F7 ఈడిఎల్ కాంట్రిబ్యూషన్లో ఇప్పుడు ఎంత వచ్చింది? 32,50,000 వచ్చింది. ఇక్కడ 65,000 వచ్చింది. ఇక్కడ 82,500, అవును. 8 crores 25 lakhs వచ్చింది ఇక్కడ. ఓకే. ఓకేనా? సో ఇది ఎందుకంటే మనం అడ్మిన్ ఛార్జెస్ అనేది ఈడిఎల్ ఇప్పుడు ఇక్కడ చూసారా 3F7, 3F8, 3F9 ఇవన్నీ ఏంటంటే ఈడిఎల్ కాంట్రిబ్యూషన్ ఇంటూ 1 lakh అనేది 1 lakh అనేది అయిపోతుంది. ఓకే. సో నేను ఈ పీసీఆర్ ఎందుకు రాస్తున్నా అంటే ఈ 1 lakh అనేది ఇప్పుడు నేను ఇది ఎందుకు రాస్తున్నాను అంటే ఈ 1 lakh అనేది పోవడానికి నేను ఇది రాస్తున్నాను ఇప్పుడు పీసీఆర్. మ్మ్. అర్థమవుతుందా? సో ఓకే. అది ఎలా రాస్తున్నా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దీని సబ్ లెవెల్ ఇప్పుడు నేను ఇప్పుడు 3F7 వాల్యూ అనేది డివైడ్ అవ్వాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను 3F7 సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కొట్టి సబ్ లెవెల్ కొట్టాలంటే అప్పుడు ఇది వస్తుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే అమౌంట్ డివైడెడ్ బై KZEANU ADDWT /3F7. ఒకటండి, ఇది ADDWT ఏంటంటే యాడ్ వేస్ట్ టు సబ్సిక్వెంట్ వేస్ట్ అని అంటే మీ వాయిస్ చాలా స్లో అయిపోయిందండి. ADDWT ఏంటంటే యాడ్ ఓకే. వేస్ట్ టు సబ్సిక్వెంట్ వేస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు 3F7లో ఇప్పుడు ఎంత అమౌంట్ ఉంది? 32 lakhs ఉంది కదా, 32,50,000 ఉంది కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ దీంట్లో ఉన్న అమౌంట్ని నేను 1 lakhతో డివైడ్ చేస్తాను. ఓకే. అప్పుడు ఏమవుతుంది? 32.5 అవుతుంది. ఫైవ్. ఆ 32.5ని నేను ADDWT ఈ ఆపరేషన్ ద్వారా ఈ అమౌంట్ 3F7లోకి పుష్ చేస్తున్నాను అనమాట. మ్మ్. ఓకేనా? సో దానివల్ల ఏంటి ఎగ్జాంపుల్ చూస్తాం. క్లాస్ 3F7లో 32,50 lakhs ఉంది. ఓకేనా? ఓకేనా 32,50,000 నేను మెయింటైన్ చేసాను ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? KGNAలో GNAU అనే కాన్స్టెంట్లో నేను 1 lakh మెయింటైన్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు నీకు మళ్ళీ 3F7కి వాల్యూ ఎంత పుష్ చేస్తుంది అంటే ఈక్వల్ టు డివైడెడ్ బై అంటే ఇప్పుడు నేను రాసింది పీసీఆర్ దీనికోసం. ఓకేనా? ఈ 32 lakhs నుంచి నేను 32.5 అమౌంట్ అనేది నేను ఇక్కడ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ డివిజన్ అయిపోతుంది అమౌంట్ అనేది. మనకి స్టాండర్డ్ వల్ల అవ్వదు అది, అంటే అమౌంట్ డివిజన్ అవ్వడం అనేది అవ్వదు. సో అందుకని నేను ఇక్కడ అలా రూల్ రాసుకొని చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ రూల్ ఇక్కడ రాయాలి. ఓకేనా? సో నేను ఇక్కడ సబ్ లెవెల్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కొట్టగానే అది ఇక్కడికి వచ్చేస్తుందండి. ఓకేనా?
మళ్ళీ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుని ఇది ఎంటర్ కొట్టగానే ఇది ఐఎమ్ అది అంటే నీకు రూల్స్లో ఎప్పుడు ఏంటంటే కామన్ రూల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్కి వెళ్ళి సబ్ లెవెల్ అని కొడతాం. సబ్ లెవెల్ కొట్టగానే అమౌంట్ డివైడెడ్ బై KGEANU. ఫస్ట్ మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయండి, ఎంటర్ కొట్టి అలా చేయకండి. ఓకే. నెక్స్ట్ ADDWT స్పేస్ /3F9. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు ఇందాక 8,25 lakhs ఎంత ఉంది కదా, సో అది ఎంత 1 lakh డివైడ్ చేసేసి 825 అనేది అమౌంట్ దీంట్లో పుష్ చేస్తాం అన్నమాట. సో రూల్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తాం. PCR ఈజ్ ఓకే. ఇప్పుడు సేవ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం రూల్ రాసేసాం, ఓకేనా. రూల్ రాసేసాం కానీ మనకి PCR అనేది యాక్టివేట్ చేయాలి కదా. ఇప్పుడు నాకు ఇది ఉందన్నమ్మా, ఇప్పుడు ఇది ఉంది నాకు. సో నేను ఏం చేయాలి, ఒక రూల్ రాసుకున్నాక అప్పుడు ఈ క్యాల్కులేషన్ అనేది జరగాలి కదా నా బ్యాక్ ఎండ్లో. సో బ్యాక్ ఎండ్లో క్యాల్కులేషన్ చేయాలంటే ఇది రైట్ స్పేస్లో అది పెట్టాలన్నమాట. ఈ రూల్ అనేది రైట్ స్పేస్లో స్కీమాలో ఇన్సర్ట్ చేయాలి. అది మనం ఎలా తెలుసుకోవాలంటే ఇది PF రిలేటెడ్ కాబట్టి స్కీమా మనం AB0 రాసుకున్నాం కదా, ఆ స్కీమాకి వెళ్ళి ఇక్కడ చేంజ్ అని కొట్టగానే ఇక్కడ డిఫరెంట్ మనకి ఉన్న XIN0 INBD ఇవన్నీ ఓకేనా. ప్రతిదీ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక ఫంక్షన్ ఉంటుంది. INN1 ఉంది కదా, మనం INN1కి వెళ్ళాలి. INN1 అని ఏంటంటే గ్రాస్ టు నెట్ క్యాల్కులేషన్. సెలెక్ట్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా ఫంక్షన్ అనేది, ఇవన్నీ ఏంటంటే ఫంక్షన్స్ అమ్మ. ఓకే, ఆడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఫంక్షన్స్కి ఆపరేషన్స్కి డిఫరెన్స్ ఏంటని. ఫంక్షన్స్ ఏంటంటే స్కీమాలో యూజ్ చేస్తాం. స్కీమా లెవెల్లో ఒక PCRని రీడ్ చేయాలన్నా లేకపోతే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఆపరేషన్స్ ఏంటంటే రూల్స్లో యూజ్ చేస్తాం. అది ఒక క్యాల్కులేషన్. ఇప్పుడు నేను ADDWT ఉంది, అది ఆపరేషన్ ఉంది, ఓకేనా. ఓకే. ఇది ADDWT ఉంది కదా, అమౌంట్ ఇవన్నీ ఆపరేషన్స్ అంటారు, ఓకేనా. స్కీమా లెవెల్కి వచ్చేగో INPTD PIT యాక్సియో ఇవన్నీ ఏంటంటే ఫంక్షన్స్ అంటారు. ఇప్పుడు నేను ఈ PCR అనేది నేను ఇన్సర్ట్ చేయాలి, ఓకేనా. ఇక్కడ INEPF అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. మన స్కీమా ZAB0 అయినా, ఏంటని మన స్కీమా ZAB0 అయినా. ఒక నిమిషం రాసుకున్నా. ZAPF. PF. స్కీమా సరే. ఇప్పుడు INN1
ఐఎన్ఈపిఎఫ్ అన్న ఫంక్షన్ ఉంటుంది. మనకి ఇందాక ఎందుకు రాలేదో తెలుసా? ఇక్కడ ఐఎన్ఈపిఎఫ్ ఫంక్షన్ అనేది డియాక్టివేట్ అయిపోయింది. స్టార్ డియాక్టివేట్ చేసి పెట్టారు. సో అందుకని అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ పీసీఆర్ అనేది నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే బ్యాక్ ఇవన్నీ ఎందుకు ప్రాబ్లం వస్తాయంటే స్టాండర్డ్ దాంట్లో చేంజెస్ చేస్తున్నారమ్మా, అందుకని. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఐఎన్ఈపిఎఫ్ ఉంది కదా, దాని ఐఎన్ని ఇక్కడ క్లిక్ చేయగానే పిఐటి ఏంటంటే ప్రాసెస్ ఇన్పుట్ టేబుల్. జెడ్ఏపిఎఫ్. ఎన్ఓఏబి అంటే ఏంటంటే అన్ని గ్రూప్ ఆఫ్ని చెక్ చేయమంటుంది, అన్ని వేస్ట్ టైప్స్ని చెక్ చేయమంటుంది, ప్రతి వేస్ట్ టైప్ని చెక్ చేయమంటుంది. అంటే ఆ 3 వేస్ట్ టైప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫస్ట్ ఎన్ఓఏబి ప్లేస్లో 9001 అని నేను 9001 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు 3F7 ఒకటే ఇచ్చాను. అప్పుడు ఏంటంటే 3F7 ఒకటే క్యాల్కులేట్ చేస్తుంది, 3F8 3F9 కన్సిడర్ చేయదు. అదే ఎన్ఓఏబి అని పెడితే ఏంటంటే అన్ని వేస్ట్ టైప్స్ని కన్సిడర్. వేస్ట్ టైప్స్ అయినా ఒక్క నిమిషం. ఓకే. సారీ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెన్ యూస్ చేస్తేనేమో జెన్ అంటే ఏమో వేస్ట్ టైప్స్ కన్సిడర్ చేస్తుందండి. ఎన్ఓఏబి ఏంటంటే ఏమో అన్ని ఎంప్లాయీ గ్రూప్స్ కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? సారీ నేను బిట్ కన్ఫ్యూజ్ అయ్యాను, అంటే నేను ఎక్కువ ఈ మధ్యన కొంచెం చదవడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 2 పిఎఫ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ 2 పిఎఫ్ని కన్సిడర్ చేస్తుంది. నేను ఇప్పుడు ఈ పిఎఫ్ని డియాక్టివేట్ చేయాలంటే ఇక్కడ స్టార్ ఉంది కదా, నేను స్టార్ పెట్టానంటే డియాక్టివేట్ అయిపోయింది. బ్లాక్ లాగానే డియాక్టివేట్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఇది మీకు కన్ఫ్యూజ్ అవ్వదు, నేను మళ్ళీ చెప్తాను కావాలంటే. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే పీసీఆర్ అనేది రీడ్ చేస్తుంది.
ఇష్యూ ఎంత ఉంది ఇప్పుడు నీకు ఎర్రర్ ఏమొచ్చిందంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏమైంది, నో ఎంటర్ ఇన్ ద టేబుల్ T511K ఫర్ 40 GENAU అంటే ఏంటి? GENAU అంటే ఏంటి? కాన్స్టెంట్. కాన్స్టెంట్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయలేదు. ఓకే. నేను పీసీఆర్లో తప్పించాను. GN పీసీఆర్ అనేది తప్పించానమ్మా. ఇక్కడ ఏంటంటే ANU వచ్చింది కదా, అది ANU కాదు, NAU. ఇప్పుడు నేను ఎడిట్ చేయాలి కదా, ఇక్కడ ఎడిట్ బటన్ నొక్కి సెలెక్ట్ చేస్తే మనకి ఇందాక వాల్యూస్ రాలేదు, గుర్తుందో? దీంట్లో 3F7 అవన్నీ రాలేదు అని చెప్పాం కదా. అవును. ఇప్పుడు వస్తా చూడు. ఇదిగోండి 3F1 3F3 3F4 3F5 3F6 3F7 3F8 3F9. ఓకే. ఇప్పుడు ఇది ఎందుకు వస్తున్నాయి అంటే మనం అక్కడ స్కీమాలో ఎవరో INEPF అనేది డియాక్టివేట్ చేశారు. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ఇక్కడ స్కీమాకి దీనికి ఇంపార్టెన్స్ ఏంటో? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. ఇప్పుడు నేను స్కీమాలో నేను INEPF అనే ఫంక్షన్ నేను డియాక్టివేట్ చేస్తే ఈ 3F సిరీస్ అనేది ఏమీ రావండి. ఓకే. ఓకేనా? ఈ 3F7 3F8 3F అని ఏమీ రావు. నేను ఒకవేళ అదే స్కీమాలో పీసీఆర్ని డియాక్టివేట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఈ పీసీఆర్ ఉంది, పీసీఆర్ని డియాక్టివేట్ చేస్తే ఇప్పుడు వాల్యూ అనేది వేరే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది డియాక్టివేట్ చేస్తున్నాను. ఓకే, డియాక్టివేట్ చేసి నేను రన్ చేస్తాను. ఇక్కడ వాల్యూస్ 75,000 అలా వచ్చింది కదా, 75 అలా వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఈడిఎల్ కాంట్రిబ్యూషన్ 75 lakhs అయిపోయింది. ఇదేమో 1,50,000 అయింది. ఇదేమో 1,65,000 అయింది. సో అదే నేను యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది? ఆ డివిజన్ అనేది అవుతుంది. ఇక్కడ దాకా ప్రాక్టీస్ చేయమంటుంది ఈరోజు. ఓకే, మొత్తం స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే నువ్వు చాలా గ్యాప్ తీసుకున్నావు కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఇంక ఈరోజు చాలు, ఇంక మళ్ళీ ఎక్కువ చెప్పినా వేస్ట్ అవుతుంది. ఓకే.